మన చదువుకునేటువంటి ఈ వాటి కాలంలో మనకు అధ్యాయము 9వ వచనం మనం చదువుకున్నాం. ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్ముని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. చూడండి, ఇక్కడ మిమ్ముని పిలిచిన దేవుడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. మనల్ని ఎక్కడి నుండి పిలిచాడు, ఏ స్థితిలో ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించాడో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభు మనల్ని పిలవకముందు, మరి తన కుమారుని సహవాసానికి మనల్ని పిలవకముందు మనము ఎలాంటి స్థితిలో ఉన్నాం, మనం ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించాడో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చదవండి. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునయ్యుండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకొనుడి అంటున్నాడు. అంటే ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు ప్రభు మనల్ని ప్రేమించాడో ఇక్కడ మనం చదువుకున్నాం. ఆ కాలమందు అంటున్నాడు. ఆ కాలము అంటే యేసు ప్రభువుని మనం నమ్ముకానప్పుడు, రక్షణ పొందనప్పుడు, దేవునికి దూరంగా ఉన్నప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నామంటే ఇశ్రాయేలుతో సహపౌరులు కాక అంటున్నాడు. ఎవరితో? ఇశ్రాయేలుతో. ఇశ్రాయేలు అంటే ఎవరంటే దేవుని ప్రజలు, ఇశ్రాయేలీయులు. ఒకప్పుడు వారితో మనం సహపౌరులం కాదు, కానీ యేసు ప్రభువు ద్వారా, యేసు ప్రభువును బట్టి ఇప్పుడు మనం ఇశ్రాయేలుతో సహపౌరులం అయ్యాం. ఆ ఆధిక్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. అంతేకాదు, ఇక్కడ మరొక మాట అంటూ ఉన్నాడు, సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులు. పరదేశులు అంటున్నాడు అంటే ఏంటి? మరి దేవునికి ఆ దూరస్థులంగా ఉన్నటువంటి వారు మనం పరదేశులం అంటున్నాడు. వాగ్దాన నిబంధనలు లేనటువంటి పరజనులు అంటున్నాడు. మనకు వాగ్దానాలు లేవు, నిబంధనలు లేవు. అంటే మనం అన్ని జనులుగా దేవుని ఎరగనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ప్రభు మనల్ని ప్రేమించాడు. దేవుడు లేనివారం, నిరీక్షణ లేనివారం, లోకమందు దేవుడు లేనివారినయ్యుండి అంటున్నాడు. ఈ లోకంలో ఒకప్పుడు యేసు ప్రభువు నమ్ముకోకముందు మనము దేవుడు లేని వారంగా మనం జీవించాం. దేవుడు ఎవరో మనకు తెలియదు. చూడండి, ఈనాటికి కూడా చాలామంది జీవితాల్లో నిజమైన దేవుడు ఎవరు అని తెలియని స్థితిలో బ్రతుకుతూ ఉన్నారు. అయితే ఆ దేవుణ్ణి ఎరిగినటువంటి వారంగా, దేవుని తెలుసుకున్నటువంటి వారంగా, ఒకప్పుడు దేవుడు లేని వారం ఇప్పుడు మనం దేవుణ్ణి కలిగిన వారం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైతే ప్రభువుని నమ్ముకొని ఆయన బిడ్డలుగా జీవిస్తున్నారో వారు దేవుణ్ణి కలిగిన వారు. ఒకప్పుడు లేనివారు ఈరోజు దేవుని కలిగిన వారు. అందువల్లే మన జీవితాల్లో ప్రభువుని ఆరాధించాలి. చూడండి, ఇక్కడ అంటున్నాడు, ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. చూడండి, మునుపు దూరస్తులు. మరి దేవుని మందిరానికి మనం రాలేదు, దేవుని ఎరగని స్థితిలో ఉన్నాం. మారు మనసు అంటే మనకేం తెలియదు. పరలోకము, యేసు ప్రభు, మరి నరకం ఇవన్నీ ఉండయని ఒకప్పుడు మనకు తెలియదు. అలాంటి మనలను ప్రభు ప్రేమించి తన రక్తము చేత మనలను
మరి కొన్నటువంటి దేవుడై ఉన్నాడు. తన రక్తము చేత మనల్ని విమోచించిన దేవుడై ఉన్నాడు. తన రక్తము వలన మనం సమీపస్తులమయ్యాం. ఎవరికి సమీపస్తులమే? దేవునికి సమీపస్తులం. దేవునికి దగ్గరగా వచ్చినటువంటి వారు. సమీపస్తులంటే దగ్గర వారు, దూరస్తులంటే దేవునికి దూరంగా ఉన్నటువంటి వారు. ఒకప్పుడు దూరస్తులము, ఇప్పుడైతే సమీపస్తులమై ఉన్నాం. అందుకోసమే మన జీవితాల్లో ప్రభువుని ఆరాధించాలి. మనం దేవుని సమీపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మన కొరకు ఏం చేశాడు, ఆయన ఏం చేస్తే మనం సమీపస్తులమయ్యేమో ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చదవండి 16వ వచనం. తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఎలాగు చేసెను. గనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. ఆయనయే ఎవరైనా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చూడండి, ఆయన తన శిలువ వలన, దేని వలన? శిలువ వలన. అంటే యేసు ప్రభు వారు మన కోసం శిలువ వేయబడ్డాడు, మన కోసం రక్తం చిందించాడు, మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టకపోతే, రక్తం చిందించకపోతే, శిలువ వేయబడకపోతే మానవుడికి రక్షణ లేదు. ఆయన శిలువ వేయబడబట్టే ఈనాడు మానవుడికి రక్షణ అనేది దొరుకుతూ ఉన్నది, ఆయన నమ్మినటువంటి ప్రజలకి. అందుకోసమే ఇక్కడ అంటున్నాడు, మరి ఆయన తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని. దేవునితో సమాధానం లేనటువంటి మన జీవితాల్లో మనలను దేవునితో సమాధానపరిచాడు. ఒకప్పుడు దేవునితో సమాధానం లేదు, దేవుడు ఎవరో తెలియదు. అలాంటి మన కొరకు తన రక్తాన్ని చిందించి మన ఉభయులను ఏకము చేసిన అంటున్నాడు. ఉభయులను తండ్రి అయినటువంటి దేవునితో తన ప్రజలైనటువంటి ప్రజలను ఏకముగా చేశాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మరణ పునరుద్ధానముల ద్వారా. అందుకనే ఆయనే మనకేమై ఉన్నాడు? సమాధాన కారకుడై ఉన్నాడు. సమాధాన కారకుడు. దేవునికి శత్రువైనటువంటి మనలను తనతో సమాధానపరుచుకున్నాడు. అందుకోసమే మరి ఉదయ కాలంలో మనం దేవుని మందిరానికి వచ్చి దేవుని ఆరాధించే ఈ భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎప్పుడు మనం ఎంతకు మునుపు ఎరగనటువంటి అప్పుడు దేవునికి దూరంగా ఉన్నాం. ఎరిగిన తర్వాత, ఆయన రక్తము చేత కడగబడిన తర్వాత మనము దేవునితో సమాధానపరచబడ్డాం. మనము దేవుని కుమారులమే, దేవుని కుమార్తెలమై ఉన్నాం. ఆ ఆధిక్యత ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు. చూడండి, ఎంత గొప్ప ధన్యత మరి దేవుడు మన జీవితాల్లో మనకు అనుగ్రహించాడో దాన్ని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయము, రోమాపత్రిక 8వ అధ్యాయము 16-17 వచ్చినా చదవండి. 16-17. రోమా 8:16-17. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము అంటున్నాడు ఇక్కడ. చూడండి, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా ఏం చేస్తున్నాడు? సాక్ష్యం ఇస్తున్నాడు. ఒకప్పుడు మనం దేవుని పిల్లలము కాము. ఒకప్పుడు మనం దేవునికి దూరస్తులంగా ఉన్నాం. దేవుని ఎరగనటువంటి వారం, దేవునికి శత్రువులంగా ఈ లోకంలో మనం జీవించినటువంటి వారం. అటువంటి మనలను తన పిల్లలుగా చేసుకున్నాడు. ఎవరి పిల్లలు? దేవుని పిల్లలు. చూడండి, దేవుని పిల్లలు
అని పిలిపించుకునే ఆధిక్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆత్మ సాక్ష్యమిస్తూ ఉన్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులు. మనం పిల్లలు, దేవుని పిల్లలు వారసులు అవుతారు. చూడండి, ఈ లోక సంబంధంగా పిల్లలు వారి తల్లిదండ్రులకు ఉన్న ఆస్తిపాస్తుల్లో వారు వారసులు అవుతారు. అలాగైతే మనం దేవుని రాజ్యానికి మనం వారసులమయ్యాం. ఒకప్పుడు ఈ వారసత్వం మనకు లేదు. అందుకని దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడలా. చూడండి, దేవుని బిడ్డల జీవితాల్లో కొన్ని శ్రమలు వస్తూ ఉంటాయి, కొన్ని కష్టాలు, కొన్ని నష్టాలు, బాధలు, అనేక పరిస్థితులు మరి మన జీవితాల్లో ఎదురైనప్పుడు మనము శ్రమ పడిన ఎడలా అంటున్నాడు. అంటే దేవుని బిడ్డలకు శ్రమలు వస్తాయి. ఆ శ్రమల ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. అందుకని ఇక్కడ అంటున్నాడు, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులు. ఆయనతో శ్రమ, ఎవరికుండే శ్రమలు, ఎవరికుండే సమస్యలు వారు కలిగి లోకంలో జీవిస్తూ ఉంటారు. అయినను ఆయన మనకు తోడుగా ఉండి వాటన్నిటిలో నుండి మనల్ని విడిపించే దేవుడై ఉంటూ ఉన్నాడు. అందుకోసమే మన జీవితాల్లో ఆ ప్రభువుని మనం కనపరచాలి, ప్రభువుని ఆరాధించాలి. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చదవండి. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3:3. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. చూడండి, ఇక్కడ అంటున్నాడు, అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన నమ్మదగిన దేవుడు. అందుకోసమే ఆయన మిమ్మును స్థిరపరిచి, దేవుడు మనలను స్థిరపరిచే దేవుడుగా ఉన్నాడు. ఒకప్పుడు మన జీవితాల్లో అటు ఇటుగా కాకుండా తండ్రి అస్థిరంగా మరి లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు, స్థిరత లేని వారంగా ఉన్నప్పుడు ఆయన మనల్ని ఏం చేశాడు? స్థిరపరిచి. అంటే మనం ఆరాధించే దేవుడు స్థిరపరిచే దేవుడు. ఆత్మీయంగా ప్రభువులో గట్టిలో ఎన్ని శ్రమలు ఇచ్చినా వాటన్నిటినీ ఓర్చుకుంటూ ముందుకు సాగిపోయే స్థిరత దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అందుకోసమే ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. మనల్ని ఏం చేస్తున్నాడు? దుష్టత్వం నుండి కాపాడుతున్నాడు. ఈ లోకమంతా మరి పాపంతో, శాపంతో నిండిపోయింది. అయితే ఇటువంటి లోకంలో దేవుడు మనల్ని కాపాడే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. దుష్టత్వం నుండి. దుష్టత్వం అంటే మరి దుష్టుడు సాతానుడు అనమాట. కింద వ్రాయబడి ఉన్నది దుష్టుని నుండి అని వ్రాయబడి ఉంది, 3 అని రాసి. కాబట్టి ఈ దుష్టుడు నుండి, సాతాను నుండి మనల్ని కాపాడుతున్నాడు దినదినం. ఎందుకంటే సాతానుడు చూడండి, మన జీవితాల్లో మనలను ఎంతో బాధ పెట్టేవాడుగా ఉంటాడు. సాతానుడు నిరాశ, నిస్పృహలు మన జీవితంలోకి తీసుకొస్తాడు. మనం దేవునికి దూరంగా చేయాలని వాడు ఎన్నో మన మీద ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయితే మన ప్రభు ఆ దుష్టుని నుండి కాపాడే దేవుడిగా ఉన్నాడు. అందుకని ఏమంటాడు? నిన్ను కాపాడువాడు కొనకడు, నిద్రపోడు అంటాడు. అంటే దినదినము, క్షణక్షణము ఆయన మనల్ని కాపాడే దేవుడు కనుక మరి అందును బట్టి మన జీవితాల్లో ప్రభువుని ఆరాధించాలి. నిజముగా ఆయన కాపాడబట్టే ఇంకా ఈరోజు వరకు మనం బ్రతుకున్నాం. మనమే కాదు, లోకములు అనేకుల్ని ఆయన కాపాడే దేవుడిగానే ఉంటున్నాడు. నమ్మిన వారిని కాపాడుతాడు, నమ్మని వారిని కూడా కాపాడుతాడు. అదే దేవుని ప్రేమ. ఆయన ప్రేమలో ఎటువంటి పక్షపాతం లేదు. నమ్మిన వారి మీద ఒక చూపు, నమ్మని వారి మీద ఒక చూపు ఉండదు ఆయనకి. అందరినీ ఒకే రీతిగా ప్రేమించే దేవుడు, మనం ఆరాధించే దేవుడు. అందుకోసమే మన జీవితాల్లో మనల్ని ప్రేమించి తన సంఘంలోనికి తన రక్తము చేత మనలను చేర్చిన దేవుడిగా ఉంటూ ఉన్నాడు. చూడండి, ఆ మాటలు అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం చదవండి. అపోస్తల కార్యములు 20:28. దేవుడు
తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం. చూడండి, ఇక్కడ తన సంఘంలోనికి మనం నడిపించాడు. ఎట్లా సంపాదించాడు ఈ సంఘాన్ని? రక్తం ఇచ్చి సంపాదించాడు. రక్తము అంటే ప్రాణం పెట్టాడు మన కోసం. రక్తము దేనికి గుర్తు అంటే ప్రాణానికి గుర్తు రక్తం. ఆ ప్రాణాన్నే మన కోసం సిలువలో బలియాగం చేశాడు యేసు ప్రభువాడు. మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయినటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన మరి మన కోసం మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణంలో నుండి తిరిగి లేచాడు. అందుకోసమే మన జీవితాల్లో ప్రభువుని ఆరాధించాలి. సార్వత్రిక సంఘం, ఆయన రక్తం ఇచ్చి కొన్నటువంటి సంఘంలో ఆయన బిడ్డలుగా జీవించే ఆధిక్యత, కృప దేవుడు మనకు అనుగ్రహించాడు. చూడండి, ఆయన ఎంత గొప్ప దేవుడు. ఒకప్పుడు మనం దూరస్తులం, ఇప్పుడు మనం సమీపస్తులమే. అంతేకాదు, ఆయన సంఘంలో, సంఘం ఎవరిదంటే దేవుంది. అందుకని అంటాడు, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం అంటాడు. అంటే ఈ సంఘం ఎవరిది? దేవుంది, ఒక మానవుడిది కాదు. ఇది నాది అని చెప్పుకోవడానికి ఎవ్వరికీ అవకాశం లేదు. కారణం ఏంటంటే ఈ సంఘం కొరకు యేసయ్య రక్తం ఇచ్చాడు, సిలువలో ప్రాణం పెట్టాడు. ఆ రక్తము చేత మనల్ని విమోచించాడు, తన ప్రజగా చేసుకున్నాడు. అందుకోసమే మన జీవితాల్లో ప్రభువుని ఆరాధించాలి. ఒకప్పుడు సంఘానికి వెలుపుట ఉన్నటువంటి వారు ఇప్పుడు మనను సంఘములోనికి మనల్ని తీసుకొచ్చాడు. చూడండి, మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 11వ వచనం. హెబ్రీ 11:11. విశ్వాసమును బట్టి శారాయి వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనిన కనుక తన వయసు గతించినదైనను గర్భమును ధరించుటకు శక్తి పొందెను. అంటే వాగ్దానము చేసిన దేవుడు నెరవేరుస్తాడని ఇక్కడ మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మన జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో వాగ్దానాలు చేస్తూ ఉన్నాడు. మన పట్ల కూడా ఆయన వాగ్దానాలు ఏం చేస్తున్నాడు? దేవుడు నెరవేరుస్తున్నాడు. ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆనాడు అబ్రహాము శారాలకు వాగ్దానం చేశాడు. వారు గుడ్రాలుగా ఉన్నారు. మరి 90 ఏళ్ళు దాటిపోని దేవుడు ముందుగానే వాగ్దానం చేసి నీకు కుమారుని ఇస్తానని ఆ మాట శారాయి నమ్మింది. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఏం చేసింది? ఎంచుకుంది. సరే, ఒకప్పుడు దేవుడు అంటే మనకి విశ్వాసం లేదు. ఒకప్పుడు మనం దేవునికి దూరస్తులంగా ఉన్నాం. ఆయన నమ్మదగిన దేవుడని తెలియని వారంగా ఉన్నాం. ఈనాడు మన జీవితాల్లో కూడా వాగ్దానాలు ఎన్నో చేస్తూ మన జీవితాలు నెరవేర్చే దేవుడిగా ఉన్నాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడనే ఎంచుకొనెను. అందుకోసమే చాలా ఈ గర్భం ధరించినప్పుడు దాదాపు 90 సంవత్సరాలు దాటిపోయింది. ఎన్ని సంవత్సరాలు? 90 సంవత్సరాలు దాటిపోయింది. సామాన్యంగా వయసులో గర్భం రాదు, గర్భం ఉడిగిపోద్ది. కానీ దేవుడు నమ్మదగిన వాడని ఎంచుకుంది, విశ్వాసం ఉంచింది. మన జీవితాల్లో కూడా మనం కూడా అలాంటి విశ్వాసముతో ఈ లోకంలో మనం జీవించాలనే ఉద్దేశంతోనే ప్రభు మనల్ని ప్రేమించాడు, రక్షించాడు. ఆయన వాగ్దానాలని మనం నమ్మే కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. సరే, గర్భము ధరించుటకు శక్తి పొందెను అంటున్నాడు. శక్తి, మనం బలహీనమే, శక్తి లేని వారు, దేవునికి దూరస్తులం అయినను ఆ శక్తిని దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు, బలాన్ని ఇస్తూ ఉన్నాడు. చూడండి, 84వ కీర్తనలు అంటాడు 5వ వచనంలో, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు అంటాడు. అంటే ఒకప్పుడు మన బలహీనమే, ఒకప్పుడు బలం లేనటువంటి వారం. ఈనాడు మన జీవితాల్లో ఆయన మనకేమిచ్చాడు? బలాన్ని ఇచ్చాడు, విశ్వాసాన్ని ఇచ్చాడు,
రక్షణ ఇచ్చాడు, తన సంఘంలోకి చేర్చుకున్నాడు. ఆయన మనను దినదినము దుష్టుడి నుండి మనల్ని కాపాడే దేవుడుగా ఉన్నాడు. దుష్టుడు అంటే ఎవరు? సాతానుడు లేనిపోని ఆలోచనలు తీసుకొచ్చి మనకు దేవునికి మనకు ఉన్న సంబంధాన్ని, సహవాసాన్ని వాడు చెడగొట్టేవాడుగా ఉంటాడు. ఆయన మహాప్రేమను బట్టి మన జీవితాల్లో ఆయన కాపాడుతూ ఉన్నాడు. ఆయన కాపాడే దేవుడు. అందుకని అంటాడు, నిన్ను ఎన్నడూ విడవను ఎడబాయిని అంటాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము మరి 5-6 వచ్చినా చదవండి. తృప్తి పొందియుండుడి. తృప్తి చూడండి, ఒకప్పుడు మన జీవితాల్లో తృప్తి లేని వారంగా ఉన్నాం. ధనాపేక్షతో మరి తృప్తి లేనటువంటి వారుగా బ్రతికినటువంటి వారు. అయితే ఈనాడు మన జీవితాల్లో ఒక తృప్తి అనేది ఇస్తూ ఉన్నాడు. తృప్తి పొంది ఉండుడి, నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయను. అంటే మనల్ని విడవని దేవుడు, ఎడబాయని దేవుడు. ఈ లోకంలో వాగ్దానాలు చేసుకొని, ప్రమాణాలు చేసుకొని భార్యాభర్తలైన ఎడబాస్తారు, కానీ మనం ఆరాధించే దేవుడు ఎన్నడూ మనలను విడవని దేవుడు, ఎడబాయినటువంటి దేవుడు. అందుకోసమే మనం ఆయన్ని ఆరాధించాలి. నన్ను విడవనటువంటి నా ప్రభువా నీకు వందనాలు, ఏ మాత్రమును విడవను అంటున్నాడు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనల్ని విడవని దేవుడు మన ప్రభు. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు. ప్రభు మన జీవితాల్లో సహాయం చేసేవాడుగా ఉంటూ ఉన్నాడు. మనకి ఎప్పుడు ఏది అవసరమో అది మన జీవితాల్లో మనకు సహాయం చేస్తాడు. మన అవసరతలో ఉన్నప్పుడు మనకు సహాయం చేసే దేవుడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. సరే, మంచి ధైర్యం ఇది ఎక్కడ జరుగుతుంది? ప్రభువులోనే మనకు జరుగుతుంది. అంతేకాదు మరి ఏమాత్రము మనల్ని విడవనటువంటి దేవుడు. అంతేకాదు నాకు సహాయుడు అంటున్నాడు. ప్రభువు నాకు సహాయుడు. ప్రభువే మన జీవితాల్లో మనకు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. తన బిడ్డలంగా మన జీవితాల్లో మరి సహాయం కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు అద్భుతంగా దేవుడు మనకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. అందుకని దావీదు అంటాడు, మరి సహాయం నాకు ఎక్కడి నుండి వచ్చును, మరి యెహోవా వలననే నాకు సహాయం కలుగును అంటాడు. అంటే మనకు సహాయం చేసే దేవుడు ఆయన. మన అనుదిన జీవితంలో మనల్ని ఆదుకునే దేవుడు, మనకు తోడుగా ఉండే దేవుడు. ఆయన ఏమాత్రమును విడవనంటే అర్థం ఏంటి? ఆయన ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటాడు. ఎన్నడూ మనల్ని ఆయన ఎడబాసేవాడు కాదు. నేను భయపడను అంటే తన జీవితంలో పిరిగితనాన్ని తీసివేసి ధైర్యమునిచ్చే దేవుడై ఉన్నాడు మన దేవుడు. నేను భయపడను, నరమాత్రుడు నాకేం చేయగలడు, ఈ లోకంలో మనుషులు నన్నేం చేయగలరు అనేటువంటి ఒక నిర్భరమైనటువంటి ఒక నిరీక్షణ, ధైర్యం దేవుని బిడ్డలు కలిగి ఉంటున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలకు ఈ ధైర్యం, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నాకు సహాయం చేసేవాడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. సరే, దేవుడు మన జీవితాల్లో ఎటువంటి కృప, ఎటువంటి ధన్యత ఇచ్చాడో దాన్ని బట్టి మనం ప్రభువుని ఆరాధించాలి. ప్రభువు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి, ప్రభు మనకిచ్చిన నిరీక్షణ బట్టి, ప్రభు మనకు తోడుగా ఉండి కాపాడే దేవుడని, దుష్టుని నుండి కాపాడే దేవుడని, తన స్వరక్తము చేత మనల్ని విమోచించి తన సంఘంలో మనల్ని చేర్చుకున్న దేవుడు. నేటి వరకు మన ఎడల ఆయన ఎంతో మరి సహాయం చేస్తూ ఉన్నాడు, ఎన్నో ఉపకారాలు చేస్తూ ఉన్నాడు. కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించే దేవుడై ఉన్నాడు. అందుకోసమే మన జీవితాల్లో ప్రభువుని
మనం ఆరాధించి ఆయన స్తుతించి ఆయన కనపరిచేవారు ఉన్నాం. దయచేసి అందరూ మోకరించండి. మరి సహోదరులు